వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో బడిగెత్తింది. ఓయ్ నీ మళ్ళత్తనే ఎటు పోయేది? ఏమో వేసినట్టే పోతాను రోజు. అంటే చేసుకల్చుడు అంటే ఏంటిదే? తినేటి చేసుకురావన్నా నీకు తాగేటి చేసుకురావన్నా? ఈ శల్లికం లేని మాటలు సెంగలిచ్చుకుంటే నీ నోట్లకెళ్ళి ఆయమన్నోడువైతే పాయిద కొద్ది బతుకుదు. అరే నీకేమనిపిస్తాందే పానం? పోయేటో నాపి పేను పట్టినట్టు పడతావు. నీకేం కావాలో చెప్పు. నాకా తులం బంగారం కావాలి. నీ ఇత్తనం వేస్తానికి ఈత గింజలు లేవు గాని చెట్లను కోసి మొట్లని ఇస్తాను వెనకటికి నీ అసంటోడు. జేబీ ఇంటి రూపాయి బిల్లెల్లదు కానీ ఎందుకు నీ పక్కన మాటలు నీకు? నీ అవ్వ మదం పట్టిన షాపాట దూపకెడిచిందట. నీకేం తక్కువ చేసిందే? కట్టుకొని పట్టు చీరలు లేవా? చుట్టుకొని పెట్టిపోతారు లేవా? ఓ కొత్త అనుభవించాడి బీరువలకే లెక్కి నీకుతాయి. సరేగా నీకు బ్యాంక్ పోరామ్మా ఎన్నిసార్లు చెప్పాలి? బంగారం కుదబట్టి ఎన్ని రోజులు అయితే ఒకసారి పోయి మిత్తెంత అయింది లెక్కేసుకొని రాపరాదు. నేను బ్యాంకు పోను. ఆడికి పోతే ఏదేదో రాయమంటారు ఏదేదో చేయమంటారు. నాతోడు కానే కాదు నేను పోనే పోను. అగా కాదంటే ఎట్లా మరి? కైకిలోని పెడదామా దీనికి? ఎవరు చేయాలి మరి? అరే రాని కాడికి పోయి సాని మాటలు మాట్లాడితే ఏమవుతుంది? నాకు తెలియదా అంటే మళ్ళా కదే మాట్లాడతావేంది? అరే తెలియని పంటే నీ మిన్నడి ఎక్కడ ఇవ్వండి సంవత్సరాక ఎన్ని చదరాలే ఎంత వదరాలే? నీ వదురుడు పోయి బురదల మునుగా నాకు రాదా అంటే నన్నే గెదుగుతావేంది? నీది ఒకటే వరు రానే నీ ఒర్రుడు పాడుగాను. రాదన్న పని రాజా పని రాదని తప్పితేనే ఒప్పుతుంది అన్నమాట. తెగబడి చేస్తేనే సగబడతాయి పనులు. తెగపడి మరి చేసుకోపోయినవే పనులు నాకెందుకు చెప్తాను? నాకు బయట పని ఉన్నది నేను పోతానా? నాకు పని ఉన్నది అంటే పోయేటోడు నా శ్రీరామరామ సుద్దులు చెప్పబడితివి. పో నల్లికుట్లు వేసి వేసుకుంటా తిరుగు. చదివినా ఓ తండుగా చదువు. పొట్ట కొత్త అక్షరం ముక్కెళ్ళది. అయినా నీకేం పని శాతం అవుతుంది? గట్టిన తిరుగు కుక్కోలే. ఏంటిది ఇది? ఎందుకు వచ్చినట్టు నా సెల్లకి ఇది? చూస్తే బ్యాంకులకి వెళ్ళి వచ్చినట్టున్నది కదా. డియర్ బ్యాంక్ కస్టమర్ స్కామర్ మే ఇది మేజునని అంటాడు. నాకు తెలియదు అనుకుంటాను. ఏంది వీడు? ఇవిరా అల్లదేరడు. ఎప్పుడు వచ్చినవురా? నేను ఇప్పుడే వచ్చిన బావా. ఏమిరా వారి సెల్లును పట్టి పట్టి చూస్తాను దీర్ఘంగా. ఏమున్నది రాళ్ళ? నా బ్యాంక్ కూడా ఏమో మేసం పంపించింది బావా. అదేంటో అర్థమే పడలేదు, చదవట్లేదు. ఇదేంటో చూసి చెప్పుచారా? గది కూడా రాదారా? నాకు కూడా రాదద్దు. నాకు ఇంగ్లీష్ రాదా? మరి ఎందుకే బావా చదివినట్టు ఎదురు కొడుతున్నావు? చక్కెర కొనదందుకు చిల్లలు లేవురా అంటే బూట్లు కొనదందుకు లోట్లు కావన్నట. వెనకటికి నీయాల్సి ఉంటాడు. నాకు గంతగానం ఇంగ్లీష్ వచ్చినాక నేను గీడెందుకుంటారా? అది కొన్ని ఏమైనా బావా పాలిచ్చేదాన్ని కళ్ళు వండితుందా అనే. మరి ఇది ఇప్పుడు నాకు ఎట్లా తెలియవానే? అదే తెలుస్తా తీయరాదురా. వాళ్ళు 100 పంపిస్తారు. వాటి గురించి ఆలోచించకు. తెలియక చేయక ఏదన్నా ఒకటి వచ్చినాం అనుకో బొందలు పడతాం. అసలే రోజులు మంచిగా లేవురా వారి. ఏమిరా బాలగాలి డల్లుగుండవు? మా బాబు మాట తప్పిండన్న. అగో మీ బాబు ఏం చేసిండ్రా? అరే కొడుక నువ్వు పరీక్షలు మంచిగా రాస్తే బండి కొంటా అన్నాడే. నేను సరే అన్నా. ఇప్పుడేమో బర్రె కొంటా అంటుండు. మరి పాస్ అయినా అవరా? ఫెయిల్ అయినరా. గందుకే మీ అయ్యా బర్రెలు కొనిస్తా అన్నారా. నువ్వు పాస్ అయితే నీకు బండి కొనియకపోవరా? నువ్వు ఫెయిల్ అవుతీవి గందుకే బర్రెలు కొనిస్తా అంటాడు. నేను పరీక్షలు రాద్దా అని చెప్పినా కానీ పాస్ అవుతా అని చెప్పినానే. నువ్వు కూడా మా అయ్య లెక్క మాట్లాడుతున్నావేందే? ఈ రంగాల్లోడట నిద్రపోతా గానీ కళ్ళు మూయ అన్నాడట. నువ్వు పాసే కాకపోతివి. నీ పాస్ వల్ల మోకానికి మీ అయ్యా బండి ఎట్లా కొనిస్తారా? చదువు సారుడు బల్పాలు దోశ అంటే గిదేరా. నీ పాస్ గా ఏం కావాలి? నీ మొఖాన్ని బండి కావాలరా? గోసిగా
ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. చదువుకోవాలా బాగుపడాలి అంటే ఇన్నవారా దేశ తిమ్మిరిగాని లెక్క వాడలు పట్టుకొని తిరగబడితివి. నువ్వే పడి చదువుకోసిన వాళ్ళని అంటాను. పని పని అనుకుంటా అత్తివి కదా, గిదేనా నీ పని? అచ్చి గద్దల మీద కూర్చుండేనా? పోయిన పని కాలేదని ఈడ వచ్చి కూర్చున్నా గానీ నువ్వెటు పోతానవే? నువ్వు మాట్లాడక మళ్ళా. పని అంటే పనులు ఇతో తిరుగుమంటే తాత్పరంగా ఉంటావు. ఎవరియాలి పనంతా? ఒర్రకే గొర్రెను కోసినట్టు కొత్తా. ఏడేం మాట్లాడన్నో తెలియదా అనే నీకు? అప్పటికి ఇంటికి పోని అత్తానా? అట్లనా? నువ్వైతే ఇంటికి రా. నీ లాగులో తొండలు దొరకకపోతే నా పేరు మౌనికనే కాదు. అరే అన్న వదిన పని చెప్తుంది కానీ చేస్తే ఏమవుతుంది? అట్టే తిట్టునే పడుతుంది. బ్యాంకు అన్నట్రా అది మనతోటి అవుతుంది. రాసుడు పూసుడు నాతోటి కాదు. అయితమే కానీ ఎండ బాగా కొడుతుందిరా. దుకాణంలో పోయి చల్లగేదన్నా తాగుదాం పారి. దారా బాబా. ఇగో ఒక వారి ఓ కార ప్యాకెట్ సెగోడుల ప్యాకెట్ తీసుకోపోయినవురా. అరే ఇవే ఉత్తర పెట్టినంటే అవ్వడికి వెళ్ళేవన్నా దొరికిందే బంగారం సపడకుండా కానీ గవ్వే నీకేందుకే తాగు. మాజాల్తి ఇగో తాగురా. అవ్వాట ఇవ్వాట మరి ఎట్లా తాగిస్తాను? ఒకటేదన్నా ఒకటి తీసుకోరా. మళ్ళీ అలాగే బావా తెలిసి కూడా మళ్ళీ నువ్వు ఏందే ఊకే తీసుకొని నీ పైసలతో తీసుకో. ఎక్స్ అంటే ఏంటిదిరా? తినేటి తాగేటియా? ఎక్స్ కాదు బాబా అవి ఎక్స్ ఎక్స్ అంటే కోడిగుడ్లు ఇవ్వంటాడు. కోడిగుడ్లా అంటే ఎగ్స్. ఎగ్స్ అనక ఐడు సంసార మాటలు మాట్లాడతాడు. ఎవర్రా? ఓరి పురుషోత్తం నువ్వారా? నేను ఇంకెవరో అనుకున్నా. అయితే కానీ ఎప్పుడు వచ్చినావురా? నేను ఇంతకుముందు వేస్తారా? అవునా? ఎట్లున్నావురా? ఫైన్ రా. పైన బతుకున్నావు అంటే పైన అంటే ఏంది? పైన ఎవరు కడతారు? పైన ఎవరు కడతారు? నా ఒక్క రూపాయి లేవు. అరే ఫైన్ అంటే ఫైన్ అటు కాదురా, ఫైన్ అంటే మంచిగున్నా అంటాడు. చదువుకోమంటే చదువుకోపోతుంది. అరే నాకు కూడా తెలుసురా ఇవన్నీ. కాకపోతే కొద్దిగా అలవాటు తప్పినట్టు అయింది అంతే. మీరు ఇంకేం మారలేదారా? మొత్తం అట్లనే ఉన్నారు. నీకేంద్రా మంచిగా నౌకరు వచ్చింది, సిటీలో బతుకుతున్నావు. మా పల్లెటూరు కథలు ఎట్లుంటాయిరా? కో అంటే కుక్కరొక్క అంటారు. అందుకే గిట్లున్నాయి మన బతుకులు. మీ బతుకులకేమైందిరా? ఉన్నూళ్ళు వండుకుంటా మంచిగానే ఉంటారు. పుట్టినూళ్ళు ఉన్నంత పతారా పొరుగులు ఉంటుందారా? అరే నేను ఒక ముచ్చట చెప్పన్నారా? చిన్నప్పుడు నేను ఈడు కలిసి తిరిగేదిరా. దీనికి చదివే రాకపోయేది. ఇప్పుడు నీకు అత్తలేదు. అరే నేను మంచిగా చదువుకుంటే పెద్ద నౌకరు కొట్టేటోండిరా. ఇట్లా తిరగటోండే కదా తెలుసా? అవును కానీ నీకు జీతం ఎంత ఇస్తారే? నాకు 30K వరకు ఇస్తారా? ఏమికే ఇస్తారు? నీకు జీతం ఇయ్యరా? ఇస్తారా? ఎందుకు ఇయ్యారు? 30K అంటే 30,000 రా. 30,000 మనకి ఎంత పని చేస్తాయి అన్ని పైసలు? అరే అన్ను ఉరియకుర్రా. ఆడెప్పుడు తిన్నాడో ఏమో. అరే నువ్వు తిని కోసేపు బండుకోరా, రేపు కలుద్దాం. సరేరా. దారా ఎందుకు ఇస్తారా అని. ఇగో నేను ఈ పోషకోళ్ళ ఇంటికి పోయేస్తా. నేను వచ్చేదాకా ఎటు పోకు. నువ్వు పోతే నేను నువ్వెందుకే? నీ పని నీది, నా పని నాది. నువ్వు పోయే కాడికి నువ్వు. ఈ మూర మాటలు మాట్లాడితే కారు పెట్టి దొక్కిస్తా. నీ తిరుగుడే నాకు అర్థమైతలేదు. నేనేడా తిరుగుతానే? ఏమున్నా నా మీద పడేస్తావు? ఏడవపోతే నవ్వుతారా నువ్వు చేసే పనులకు?
నౌకరు చేసేటోని కంటే ఎక్కువ ఉంటా నీ తిరుగుడు మురుగా. అరే ఏందే నీకు ఈ జంగిల్ మాటలు అత్తయా అని నిన్ను జడిదిచ్చరాక కొడతా ఏమనుకుంటానవా అమ్మ? కొడతావు ఎందుకు కొట్టావు? అట్టిగుంటే లొట్టి వలబడతావు నువ్వు. నాకు తెలియదా ఇంటికాడ అటున్న పుల్ల ఇటు అయ్యావు. నీ మిండడి చేస్తాడా ఈ పనులన్నీ? ఏ అమ్మా మిండడి గిండెడు అన్నావనుకో దండానికి యాళ్ళాడదిత్తా. ఈ మధ్యలో నీకు పెయిలో భయం లేకుండా పోతాంది ఎందుకో మరి. ఓ నువ్వు నాకు అరొక్కరు తెచ్చి పెడుతున్నావా అని అనుకుంటా కూర్చుంటారు నువ్వు అచ్చుతోటి. ఇగో నీతోటి ఒరుడు నాతోటి కాదే, నాకు బయట బొచ్చడి పని ఉన్నది, నేను పోతానా. పో పొద్దంతా తిరిగి కోడి గూట్లకు వచ్చినట్టు నువ్వు ఎంత తిరిగి ఆఖరికి ఇంటికి రావాల్సిందే. అప్పుడు చెప్తా తాత నీ ఆట. పని చేయ చేత కాదు, ఇంటికాడ నువ్వంటే చేత కాదు. నువ్వు దేనికి పని కట్టవో ఏమో పో. అరే మావా చెప్పరా. ఈ నడమ భోజనం పెట్టే డాక్టర్ దొరికిండ్రా. ఏమన్నాడు మరి డాక్టర్? గోళీలు రాసిచ్చాడు. మరి వేసుకుంటే అయిపోతాయి కదా. అరే భోజనం తెచ్చలేనే పోతే భోజనక గోళ్ళు వేసుకోమంటున్నావురా. No, 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 no. ఓ బావా ఎంతసేపు అయినా నీకోసం చూడబట్టి నీ అవ్వ ఇలా ఆదివారం ఏమైనా ఉందా లేదా మరి? ఉన్నదిరా, నేను కూడా అందుకే వచ్చిన. ఆహా, అంటే ఏదో తాగిపిస్తావు అన్నట్టే. నా దగ్గర పైసలు ఏడు ఉన్నాయిరా తాగియా? అయ్యో లేవా మరి ఎందుకు ఉప్పించుకుంటే తెప్పిస్తాను? నువ్వన్న వాళ్ళు నే ఆశపడితే కాదు. అరే నా దగ్గర పైసలు లేవు గాని ఒక ఉపాయం ఉన్నదిరా. ఏంటి బావా అది? ఇంకేంది, మన నవ్వరుగాడు వచ్చింది కదా, పోయి ఆయనకేద్దాం పారి. అవును కరెక్టే బా, నేను మరిసిపోయినా. బంగారు కూడా ఇడిచిపెట్టి బోగర్ కూడా ఎంబడవాడా. అరే మనం బాగా ముడుతున్నాం కానీ అన్న తాగుతారా మరి? అరే ఆయన సంపాదన అంతా ఏం చెప్తారా, అటు నౌకరుగాడేనే మనకేమన్నా రోజు తాగిస్తాండారా? అర్థమైందా? పోయి అడుగుదా మరి బావా ఉన్నాడా లేడా? ఇంకా లేచిన లేవలేదా? అరే పిలిస్తే తెలుస్తుంది కారా ఉన్నాడా లేదా. అశోక్ పిలువురా. పురుషోత్తం మామ, ఓ పురుషోత్తం మామ. ఏంది నాకు ఇట్లా వచ్చిర్రు? ఏం లేదురా, నువ్వు రాక వచ్చినావు కదా, కలిసిపోదామని మందం వచ్చినావు అంతే. చెప్పురా, నేను కూడా మిమ్మల్ని కలవక చాలా రోజులు అవుతుంది. ఏంటి సంగతులు? గా సంగతులన్నీ గీడ మాట్లాడుకుంటే ఎట్లరా పురుషోత్తం? బయటికి పోయి ఏమన్నా కూర్చొని తినుకుంటా తాకుంటా మాట్లాడుకుంటా అంటే ఎవరి మనసులో ఏమున్నాయో అన్ని బయట పడతాయిరా. నువ్వు గమ్మత్ చేస్తావురా. చిన్నప్పుడు కట్టనే ఇప్పుడు కూడా కట్టనే. ఏ సరేరా, దాంట్లో ఏమున్నది? ఫ్రెష్ అయ్యా తాగు. ఏమో అయ్యత్తా అంటుందిరా. ఇక్కడ కట్టుకుంటారా? సీట్లు పెరిగింది కదా, కొద్దిగా నీట్గా ఎక్కువ ఉంటుంది అంతే. చదువుకోమంటే చదువుకోపోతుంది. అరే నాకు కూడా తెలుసు మామ, కొద్దిగా మర్చిపోయినట్టు అయింది. కోపానికి రాక మామ నువ్వు. అరే పోదాం పారా. అరే పురుషు జల్లీలు నచ్చినావు కారా, నువ్వు దిద్దులో పెడతావు అనుకున్నా. పోదాం పారి. పారి.
ఇప్పుడు ఎప్పుడురా ఏం చేస్తారు ఏంది కథ ఏం కథ కరకానా ఇక ఏమున్నదిరా గాలికి తిరుగుడు గలవల వండు ఇళ్ళకు ఎన్నడు సందో చెప్తానురా మంచిగా నౌకర్లు వేసుకోర్రా అని నా మాట వింటారా ఇల్లు మనకు అవన్నీ కలిసేస్తలేవే అయినా మన చదివిన చదువుకి మనకు నౌకరు ఎవడిస్తాడే. నేను ఒకసారి ట్రై చేసిన మామ ఇంటర్వ్యూ కూడా మేనా అక్కడ ఆ ఏతులకు అచ్చరని ఇంగ్లీష్ మాట్లాడినా ఆమె సెట్ అప్ అన్నది నాకేం అర్థం కాక అంగేజ్ పట్టుకున్నా దెబ్బకు మెడలు పెట్టి బయటకు నూకింది. అరే అది నిన్ను అంగెత్తుని ఎందుకంటారా పిసగాడిది. నోరు మూసుకొని అవతలికి నడువు అన్నది కావచ్చు. చదువుకోరా అంటే చదువుకో. అబ్బో నువ్వు ఇయ్యలా మోగనమైన వేంద్రు అదంతా నాకు తెలియదారా. ఆ రోజు నాకు కొద్దిగా కింది మీద గంతే. అరే ఆగురా. అరే మామ ఎంత ఏం లేకపోయినా పుట్టినూళ్ళో ఉంటే ఆ ధైర్యం వేర్రా మాలిక కాదు. నీకేంద్రా నౌకరు తెచ్చుకొని మహారాజు లెక్క బతుకుతాను మాకేం ఉన్నది గోస. నాకేందా మాకు కూడా ఎన్ని బాధలు ఉంటాయి తెలుసారా. నీకేం బాధరా నెల నెల జీతం వస్తుంది మంచిగా ఎంజాయ్ చేస్తారు. నౌకరి ఉన్నోళ్లకు ఉన్నంత సుఖం ఎవరికి ఉంటుందిరా. సుఖమా బయటికి కనిపించినట్టు ఉండేరా మా బతుకులు. మీరు పండుగలకు పబ్బాలకు ఎంజాయ్ చేస్తారు కానీ మేము నౌకరి కన్నే ఉండుడవుతుంది. మీరు మీ అయ్యవ కళ్ళ ముందట ఆనందంగా ఉంటారు కానీ మేము ఎవరు లేనట్టు ఒంటరిగా ఉంటాం రా. చేసే ఎద్దుకే నొప్పులు ఎక్కువ అన్నట్టు ఒక్కని వేసి అయ్యవ్వకి ఇయ్యాల చిన్నలకి ఇయ్యాల తమ్ముళ్ళకి ఇయ్యాల పైసలు. నా ఒక్కని చేతులకి వెళ్ళి 4 దిక్కులు పోతాయి పైసలు. నౌకరి చేసేటోడు నెలంతా కష్టపడి జీతం వచ్చే రోజే సుఖపడతారా. అరే మామ మీరు నా సుఖాన్ని చూస్తారు కానీ నేను అన్ని రోజులు పడే కష్టాన్ని చూస్తలేరురా. అరే పురుషోత్తం ఏమనుకోకురా నీకు కూడా కష్టం ఉంటుందని మేము అర్థం చేసుకోలేకపోయినాం రా. అరే ఒక్క ముచ్చరేపితే ఆది పెట్టుకోర్రా. నౌకరి చేస్తేనే సుఖం అంటే తప్పురా. మనం ఇష్టపడి చేసే ఏ పనులైనా సుఖం ఉంటుందిరా. మంచి మాట చెప్పినావు మామ. నౌకరత్తలేదని బాధపడిన ఆశుంటులందరికీ నీ మాట మంచి ధైర్యాన్ని ఇస్తుంది. అవురా పురుషోత్తం నువ్వు బరాబర్ చెప్పినవురా. నౌకరు చేసేటోళ్ళు కాదురా ఇష్టంతో ఏ పని చేసినా అలా సుఖం ఉంటుంది. ఈ కాడ నుంచి మేము అదే నమ్ముతాం రా. గడిచిన కాలం వెనుకకు తిరిగి రమ్మంటే తిరిగి రాదు. ఉన్న పని చేసుకుంటాం మంచిగా ఉంటాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా తెలంగాణ ముచ్చట్లు. చూసిర్రు కదా వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి.